అని తీసేసుకొని దాన్ని కట్ చేసినాడు. వాళ్ళకు మంచి భోజనాలు ఏర్పాటు చేసినాడు. అన్ని చెప్తా ఉంటే దావీదుకు ఎక్కలేని కోపం వచ్చింది. ఇక ఆ మనిషి అసలు బ్రతకడానికి వీలు లేదు. ఇక అలా ఎలా చేస్తాడు? తన మందలో చాలా ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళకు మంచి విందు చేయొచ్చు కదా. కానీ ఆ ఒక్కడే భేదవాడు ఒకటే ఉంది కదా, అది ఎలా తీసుకుంటాడు అని అడుగుతుంటే అతను చనిపోవాలా, చావాలా, అతను చంపాలా అని ఇన్ని విరవిగుతా అంటే, అయితే ఆ చంపాల్సింది ఆ చనిపోవాల్సింది ఎవరో కదా నువ్వే అంటాడు. అర్థం కాదు. ఇదేంటప్పా తిరిగి నా మీదకే వచ్చింది. ఎలా ఏమిటంటే, నీకు ఇంతకు ముందే ఉన్నారు, నీకు భార్యను దేవుడిచ్చాడు, గొర్రెల కాసుకుని నీ స్థితిలో నుండి దేవుడు ఆశీర్వాదించాడు. కానీ నువ్వు మీద తిరుగుతూ ఆమె స్నానం చేస్తా ఉంటే ఆమెను మోహించి నువ్వు ఆమెతో పాపం చేశావు. తన భర్తను యుద్ధానికన్నా ముందు పెట్టి చంపించేశావు.